నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. విదేశాల్లో విద్య కోసం విద్యార్థులు కెనడాను ఎందుకు ఎంచుకోవాలి? కెనడాలో అడ్మిషన్ విధానం ఎలా ఉంటుంది? కెనడాలో చదువుకోవడానికి మరియు నివసించడానికి ఎంత ఖర్చు అవుతుంది? కెనడాలో విద్యార్థి వీసా కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇవన్నీ తెలియజేయడానికి ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ నుంచి సీనియర్ అడ్వైజర్ మౌనిక గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీ సందేహాలను కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి నివృత్తి చేసుకోవచ్చు. హాయ్ మౌనిక గారు. హాయ్ అండి. సో మౌనిక గారు, అంటే కెనడా యూనివర్సిటీలో అడ్మిషన్స్ పొందడానికి ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ రిక్వైర్మెంట్ ఏంటి? ఓకే, ప్రెసెంట్ అయితే మనం ఇంటర్నేషనల్ వైడ్ స్టూడెంట్స్గా మాట్లాడుకుందాం. ఇంటర్నేషనల్ వైడ్గా ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సర్టెన్ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటుంది. సో యూనివర్సిటీకి అప్లై చేసుకోవాలంటే కీ రిక్వైర్మెంట్స్ అనేది మ్యాండేటరీ. సో దీంట్లో వచ్చేసి స్టూడెంట్ ప్రొఫైల్ చెక్ చేస్తాం. స్టూడెంట్ ప్రొఫైల్ అంటే పర్సంటేజ్ ఎంత ఉంది, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ స్కోర్ కార్డ్ ఎంత ఉంది, తనకి బ్యాక్లాగ్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే స్టడీ గ్యాప్ ఏమైనా ఉందని అవి కీ పాయింట్స్ అనేది కన్సిడర్ చేసుకున్న తర్వాత స్టూడెంట్స్ వన్స్ యూనివర్సిటీకి ఎలిజిబుల్ అయితే మనం యూనివర్సిటీకి అప్లై చేస్తాం. సో ఇట్లాంటి రిక్వైర్మెంట్స్ అనేది అడ్మిషన్ నుంచి వీసా ప్రాసెస్కి ఇంపార్టెంట్ ఉంటుంది. సో అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే స్టెప్ బై స్టెప్ ఒకసారి వివరిస్తారా అప్లై చేయడానికి? సో ఇక్కడ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అంటే స్టూడెంట్స్ వన్స్ డాక్యుమెంట్స్ అన్ని మనం రిసీవ్ చేసుకున్న తర్వాత తనకి ఏది సూటబుల్ ఆప్షన్ ఉంటుందో మనం తనకి సజెస్ట్ చేస్తాం అనమాట, లైక్ ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్. సో ప్రొఫైల్ షార్ట్ లిస్టింగ్లో అయిపోయిన తర్వాత తనకి ఏదైతే బెస్ట్ యూనివర్సిటీ అనుకుంటున్నాడో దానికి అప్లికేషన్ లాంచ్ చేసిన తర్వాత వితిన్ 4 to 5 weeks ఆఫ్ ప్రాసెసింగ్ టైంలో మనకి ఆఫర్ అనేది రిలీజ్ చేస్తారు యూనివర్సిటీ నుంచి. వన్స్ ఆఫర్ లెటర్ అనేది రిలీజ్ అయిన తర్వాత ట్యూషన్ డిపాజిట్ అయిపోయిన తర్వాత కెనడాకి స్పెషల్గా GIC ఉంటుంది, అంటే గ్యారంటెడ్ ఇన్వెస్ట్మెంట్ సర్టిఫికేట్. ఆ అమౌంట్ అనేది మనం లివింగ్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ చేసుకొని అది పేమెంట్ చేసుకుంటాం అనమాట. వన్స్ అయిపోయిన తర్వాత వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో వన్స్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ కెనడాకి వెళ్ళాలంటే లైక్ బిఫోర్ 6 months ప్రయాణం నుంచి వాళ్ళు అప్లై చేసుకోవడం బెటర్ ఉంటుంది. ఓకే, సో అలాగే కెనడాలో కాస్ట్ ఆఫ్ స్టడీ అనేది ఎలా ఉంటుంది? అలాగే అక్కడ ఉండడానికి అంటే జనరల్ గా చాలా మంది ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, అక్కడ చదువుకోవడానికి కన్నా ఉండడానికి ఎక్కువ అవుతుందేమోనని. కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇట్లాగే కాస్ట్ ఆఫ్ స్టడీ కానీ ఎట్లా ఉంటుంది? సో బేసిక్ కాలేజ్కి అప్రాక్సిమేట్లీ ఎట్లా ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 8 lakhs నుంచి పర్ ఇయర్ వరకు ఉంటుంది. అంటే లైక్ 2 సెమిస్టర్కి 8 lakhs పేమెంట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక 2 సెమిస్టర్స్ ఉంటాయి, అంటే ఓవరాల్ 4 years కోర్స్ అయితే వాళ్ళకి 16 lakhs నుంచి ఉంటుంది అనమాట. సో కంప్లీట్గా ఇంకా స్టూడెంట్ లైక్ కాలేజెస్కి వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 20 lakhs వరకు అవుతుంది స్టూడెంట్కి. 1 year అయినా 2 years అయినా తను ఎలిజిబిలిటీ బేస్ చేసుకొని. అండ్ యూనివర్సిటీస్కి అప్లై చేయాలంటే లైక్ అప్రాక్సిమేట్లీ 1 yearకి వచ్చేసి ఆల్మోస్ట్ 12 lakhs నుంచి ఉంటుంది, అంటే 2 years కలిపి 24 lakhs ఉంటుంది. అండ్ వాటితో పాటు లివింగ్ ఎక్స్పెన్సెస్ యూనివర్సిటీకి అప్లై చేయాలంటే ఖచ్చితంగా 30 lakhs to 40 lakhs వరకు అవుతుంది. సో స్టూడెంట్ ఎలిజిబిలిటీ బట్టి అండ్ ఏదైతే తక్కువలో కావాలనుకుంటే తక్కువ ట్యూషన్ ఫీ ఉన్న వాటికి అప్లై చేస్తాం, లేదు హై ప్రొఫైల్ మాకు ఫైనాన్షియల్స్ ప్రాబ్లం లేదు అనుకున్న వాటికి కూడా అప్లై చేస్తాం అనమాట. సో ఆల్మోస్ట్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా చేయొచ్చు అనుకుంటే ఆల్మోస్ట్ 20 lakhs నుంచి 30 lakhs అయితే మినిమం అవుతుంది తన లివింగ్ ఎక్స్పెన్సెస్ మొత్తం. ఓకే, అంటే మొత్తం ఓవరాల్ గా స్టడీస్ కంప్లీట్ అయ్యే వరకునా లేకపోతే పర్ ఇయర్ అట్లా? పర్ ఇయర్ కి కౌంట్ చేస్తాం, లేదు ఇంకా కంప్లీట్ స్టడీస్ కావాలంటే ఆల్మోస్ట్ 30 to 40 lakhs వరకు అవుతుంది తనకి. అలాగే అంటే అక్కడ ఉండడానికి కూడా కాస్ట్ అనేది యూనివర్సిటీ మీద డిపెండ్ అయ్యే అవకాశం ఉంది, అంటే పర్టికులర్ ఏరియాలో ఎక్కువ ఉండొచ్చు ఉండడానికి కాస్ట్, పర్టికులర్ ఏరియాలో తక్కువ ఉండొచ్చు, ఆ విధంగా ఏమైనా ఉంటుందా? ఇక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ స్టేట్స్ డిఫరెన్స్ అనమాట. ఒక స్టేట్లో కొంత అమౌంట్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 10,000 CAD తీసుకోండి. ఓకే, లివింగ్ ఎక్స్పెన్సెస్ తన 2 yearsకి. ఇప్పుడు మనం అల్బర్టా ఉంటుంది, అల్బర్టా కొంచెం రీజనబుల్ కాదు, వెరీ ఎక్స్పెన్సెస్ ఉంటుంది అక్కడ లివింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు మీరు ఓంటారియో తీసుకోండి, అంటే ఓంటారియో టొరంటో ఇవి మెయిన్ స్టేట్ అనమాట. సో మ్యాక్సిమం స్టూడెంట్స్ అనేది దానికి వెళ్తారు, అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం తక్కువ ఉంటుంది లివింగ్ కాస్ట్ అనేది, లివింగ్ ఎక్స్పెన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక లైక్ బ్రిటిష్ కొలంబియా కానీ ఇట్లా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి, దాంట్లో మనం కంపేర్ చేసుకుంటే ఇట్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ లైక్ అక్కడున్న రీజన్ బట్టి కానీ అక్కడున్న పాపులేషన్ని బట్టి కానీ ఇవి PR పాయింట్స్ అని చెప్పేసి కొన్ని ఉంటాయి, అట్లాగా కన్సిడర్ అవుతాయి అనమాట లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా. ఓకే, సో అలాగే స్టూడెంట్ వీసా అనేది ఎలా అప్లై చేసుకోవాలంటారు?
స్టూడెంట్ ఎవరైతే కంప్లీట్ అడ్మిషన్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంకా డాక్యుమెంట్స్ అన్నీ రెడీగా ఉండి 1 year ట్యూషన్ ఫీ ఇక్కడ పే చేసుకొని తర్వాత లివింగ్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ పే చేసుకున్న తర్వాత వీసా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తాం అనమాట. ఇక్కడ వీసా ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే వన్స్ స్టూడెంట్ ఆఫర్ లెటర్ కావాలి, అడ్మిషన్ లెటర్కి సంబంధించి ఏదైతే డాక్యుమెంట్స్ యూజ్ చేస్తామో ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ అప్లై చేస్తాం, లైక్ అప్లోడ్ చేస్తాము. అండ్ దీంతో పాటు 1 year ట్యూషన్ ఫీ రిసిప్ట్, జిఐసి రిసిప్ట్, తర్వాత మెడికల్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా కావాలి. అండ్ వాటితో పాటు ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, ఎందుకు వెళ్తున్నారు పర్టికులర్గా, ఎందుకు పర్టికులర్ కంట్రీ చూస్ చేసుకున్నారు, పర్టికులర్ యూనివర్సిటీ చూస్ చేసుకున్నారు, మీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇవన్నీ కన్సిడర్ చేస్తారనమాట. సో ఇవంతా అయిపోయిన తర్వాత వీసా ప్రాసెస్ ఎట్లా అంటే ఆల్మోస్ట్ 15 to 20 days ఆఫ్ ప్రాసెసింగ్ టైం పడుతుంది. దీంట్లో ఎస్డిఎస్ ఒకటి, నాన్ ఎస్డిఎస్ కేటగిరీ ఉంటుంది. స్టూడెంట్ ఎవరైతే కంప్లీట్ 1 year ట్యూషన్ ఫీ పే చేసి అండ్ జిఐసి పే చేసుకొని ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీలో ఐఎల్స్ కానీ, టోఫెల్ కానీ, పీటీ కానీ ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్న అఫీషియల్ అనౌన్స్మెంట్. సో ఇవి రిక్వైర్మెంట్స్ అనేది ఫుల్ఫిల్ చేస్తే స్టూడెంట్ ఎస్డిఎస్ ప్రాసెస్లో వీసా లాంచ్ చేస్తాం. అంటే వీసా అనేది 70 to 90% వీసా గ్యారంటీ ఇస్తాం అనమాట. ఇంకా కంప్లీట్గా ఇంకా నాన్ ఎస్డిఎస్కి అప్లై చేయాలంటే కొంతమంది ఫినాన్షియల్ బేస్ చేసుకొని 1 year ట్యూషన్ ఫీ పే చేయలేరు. సో జిఐసి అనేది కూడా ఆప్షనల్ పెట్టుకుంటారు. ఆ టైంలో స్టూడెంట్ అనేది నాన్ ఎస్డిఎస్ కేటగిరీ వెళ్తుంది. అంటే వీసా అనేది మనం గ్యారంటీ ఇవ్వలేం, 50-50 ఛాన్సెస్. సో ఎవరైతే ఇంకా వెళ్తున్నారో ఖచ్చితంగా వెళ్ళాలని అనుకుంటారు, లైక్ యాక్సెప్టెన్సీ కావాలని అనుకుంటారు కాబట్టి బెటర్ ఐ సజెస్ట్ టు గో విత్ ఎస్డిఎస్ ప్రాసెస్. 70 నుంచి 90% వీసా గ్యారంటీ ఇస్తున్నారు. సో ఎప్పుడైతే మీరు లైక్ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తే మీకు వీసా అనేది వచ్చేస్తుంది అనమాట. సో అలాగే కెనడాలో టాప్ యూనివర్సిటీస్ ఏంటి? స్టూడెంట్ యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ విన్సర్, ఎఫ్డియు యూనివర్సిటీ, ఇట్లా కొన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి. సో స్టూడెంట్ ఎవరైతే లైక్ ప్రీవియస్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో, లైక్ బీటెక్ కానీ డిగ్రీ కానీ ఏదైతే చేశారో అక్కడ నుంచి తను సిఎస్ చేశారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు తను వెళ్ళాల్సింది కూడా సిఎస్ఏ ఉంటుంది మ్యాక్సిమం. సో సిఎస్ ఉన్న ప్రోగ్రామ్ ఏదైతే యూనివర్సిటీస్లో ఉంటాయో ఆ యూనివర్సిటీ సజెస్ట్ చేస్తాం. అండ్ మోర్ ఎవర్ మన ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్కి కొన్ని టైఅప్ యూనివర్సిటీస్ ఉంటాయి మ్యాక్సిమం. సో స్టూడెంట్ ఇంకా ఖచ్చితంగా ఎవరైతే ఇంకా అబ్రాడ్ వెళ్ళాలి అనుకుంటే మనం యూనివర్సిటీస్కి ఏదైతే టైఅప్ ఉన్నావో ఫస్ట్ ప్రయారిటీగా అవి సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే మన చేతుల్లో ఉన్న యూనివర్సిటీస్ కాబట్టి మనం అట్ ఎనీ కాస్ట్ ఆఫర్ అనేది తనకి ఇష్యూ చేయడానికి ట్రై చేస్తాం. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే యూనివర్సిటీ అప్లై చేసుకోవాలన్నారో చాలా కేర్ఫుల్గా అప్లై చేసుకోవాలి. చూస్ చేసుకునేటప్పుడు కూడా ప్రోగ్రామ్ ఉందా, లేదంటే రిక్వైర్మెంట్స్ మ్యాచ్ అవుతున్నాయా లేదంటే. సో ఇవన్నీ రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ అయిన తర్వాతనే అప్లై చేసుకొని సో ఆఫర్ వచ్చిన తర్వాత వాటికి ప్రొసీడ్ అవడం బెటర్. అండ్ మోర్ ఎవర్ తనకి ఓన్లీ 1 అడ్మిషన్ మాత్రమే కాదు, ప్యారలల్గా ఇంకొక 5 ఆప్షన్స్ ఉంటే తను చాలా సేఫ్ సైడ్ ఉంటారు. ఇన్ కేస్ ఒక యూనివర్సిటీ అనేది రిజెక్ట్ అయినా సెకండ్ దానికి ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో సేఫ్ సైడ్ ఉండాలంటే ఖచ్చితంగా ఆల్టర్నేట్ ఆప్షన్స్ అనేది మనం పెడతాం వాళ్ళకి. చదువుకుంటూ కెనడాలో జాబ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయా? ఉంటే ఎన్ని అవర్స్ చేసుకుంటారు? ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ ఇంకా ఖచ్చితంగా స్టడీకి వెళ్తారు, వర్క్కి చూసుకుంటారు అండ్ పర్మనెంట్ రెసిడెన్స్కి చూస్తారు. సో మ్యాక్సిమం స్టూడెంట్స్కి ఎట్లా అవుతుందంటే ఇంటర్నేషనల్ వైడ్గా కొన్ని కంట్రీస్ అనేది జాబ్ అనేది ఆఫర్ చేస్తున్నాయి. సో వన్స్ స్టూడెంట్ అనేది స్టడీ డ్యూరేషన్ ఏదైతే ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఉందో కంప్లీట్గా ప్రోగ్రామ్ డ్యూరేషన్ అనేది 1 year అయినా 2 years అయినా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ అనేది స్టే బ్యాక్ ఆప్షన్ వస్తుంది. అంటే పీజీడబ్ల్యూ లైక్ వర్క్ పర్మిట్కి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ వర్క్ పర్మిట్కి టైం ఎట్లా ఉంటుందంటే వీక్లీ 20 hours అనేది తను కంప్లీట్గా వర్క్ చేసుకునే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు మీరు స్టడీలో ఉన్నప్పుడు స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. అలాంటప్పుడు ఇంటర్న్షిప్స్ ఉంటాయి. అంటే మీరు పర్టికులర్ 1 dayలో మీకు అట్లీస్ట్ 2 hours 3 hours మీరు స్టడీ ఉన్న రెస్ట్ ఆఫ్ ద అవర్స్ అనేది మీరు వర్క్ చేసుకోవచ్చు. అదే వర్క్ పర్మిట్కి కన్వర్ట్ అయితే ఫుల్ టైం వర్క్ చేసుకుంటే ఆప్షన్ ఉంటుంది. ఇంకా ఆప్షన్ వర్క్ పర్మిట్కి కన్వర్ట్ అయిన తర్వాత మనం పర్మనెంట్ రెసిడెన్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అలాగే ఒక యూనివర్సిటీలో మల్టిపుల్ కోర్సెస్ ఒకేసారి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? సో ఇక్కడ ఏంటంటే చాలామంది ఆలోచించకుండా ప్రొసీడ్ అయ్యే ఆప్షన్ ఇదే. సో వాళ్ళు మ్యాక్సిమం మిస్టేక్ చేసే కేసెస్ కూడా ఇట్లానే ఉంటుంది. స్టూడెంట్ ఏదైతే యూనివర్సిటీకి అప్లై చేస్తారో ఫర్ ఎగ్జాంపుల్ సెనికాకి అప్లై చేశారనుకోండి. సో సెనికా మల్టిపుల్ ప్రోగ్రామ్స్కి అప్లై చేసుకోమని ఆప్షన్ చూపిస్తుంది.
కానీ సేమ్ అప్లికెంట్ వన్ స్టూడెంట్కి కనీసం ఒక 2-3 ప్రోగ్రామ్స్ మాత్రమే ప్యారలల్గా అప్లై చేసుకోమని చెప్పింది. కానీ తనకి మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఫస్ట్ ప్రయారిటీ దానికి మాత్రమే ఇస్తారు. సెనికా యాక్సెప్ట్ చేస్తుంది. సో అలాగే కెనడాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి వర్క్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటాయి? ఇక్కడ స్టూడెంట్స్ ఏంటంటే ఇంకా ఇన్ ద ప్రీవియస్ చెప్పినట్టు స్టడీకి చూస్తారు, వర్క్కి చూస్తారు, పర్మనెంట్ రెసిడెన్సీకి చూస్తారు. సో ఇక్కడ స్టూడెంట్కి వర్క్ ఆప్షన్స్ ఎట్లా ఉంటాయి అంటే ఖచ్చితంగా స్టడీ అయిపోయిన ప్రోగ్రామ్ లెవెల్ ఏదైతే అయిపోయిందో వాళ్ళు ఫుల్ టైమ్ జాబ్కి అనేది కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ వీళ్ళకి యూనివర్సిటీస్కి అండ్ బయట ఇండస్ట్రీస్కి కొన్ని టైఅప్ ఉంటాయి అన్నమాట. సో మనం ఇండియాలో మనకి ఇంటర్న్షిప్స్ వస్తున్నాయి, లేదంటే డైరెక్ట్ పార్ట్ టైమ్స్ ఆఫ్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ జాబ్స్ ఇలా జరుగుతూ ఉంటాయి, లైక్ సెమినార్స్ కానీ ఇట్లాగా. సో అక్కడ కెనడాలో కూడా ఎట్లా అవుతుంది అంటే స్టూడెంట్ ఎవరైతే స్టడీ కాలేజ్లో పర్టికులర్ యూనివర్సిటీలో కానీ పర్టికులర్ కాలేజ్లో ప్రోగ్రామ్ ఏదైతే కంప్లీట్ చేశారో ఆ ప్రోగ్రామ్ బేస్ చేసుకొని ఇండస్ట్రీస్ అనేది చాలా ఉంటాయి, మార్కెటింగ్ కూడా చాలా బాగుంటుంది కెనడాలో. సో కంప్లీట్ ప్రొఫైల్స్ అనేది ఇండస్ట్రీస్ వైపు పుష్ చేస్తారనమాట. సో కెనడా గవర్నమెంట్ ఏంటంటే ఇంటర్నేషనల్ స్టూడెంట్ వైజ్గా ఎవరైతే వచ్చారో వాళ్ళకి ఫుల్ టైం వర్క్ చేసుకునే ఆప్షన్స్ అనేది చాలా ఇస్తుంది. సో అది ఫ్రెండ్లీ కంట్రీ కాబట్టి నెంబర్ ఆఫ్ జాబ్ ఆప్షన్స్ అనేది వాళ్ళకు ఉంటుంది. సో ఇంకా వాళ్ళు ఏదైతే జాబ్ ఆప్షన్లో టర్న్ అయ్యారో ఫుల్ టైం జాబ్ చేసుకోండి అండ్ పే కూడా అట్లనే ఇస్తారనమాట. సో అంటే ఆపర్చునిటీస్ కూడా యూనివర్సిటీ బట్టి, మనం చదివిన యూనివర్సిటీ బట్టి ఉంటాయి అంటారా? ఆపర్చునిటీస్ అనేది బేస్డ్ ఆన్ యూనివర్సిటీస్ ఉండదు, మనం అన్ని కేసెస్లో చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు టాప్ యూనివర్సిటీ ఒక ఇండస్ట్రీ సజెస్ట్ చేస్తుందంటే ఇంకా కొన్ని కాలేజెస్ సజెస్ట్ చేయలేవు. ఇంకా ఖచ్చితంగా వాళ్ళు ఆఫ్ క్యాంపస్ వెళ్ళాల్సిందే. ఫైన్, ఇఫ్ ప్లేస్ ఇంటర్న్షిప్ చేస్తాం, ఇంటర్న్షిప్ చేసిన తర్వాత కొన్నిసార్లు స్టూడెంట్ ప్రొఫైల్ బాగుంటే యూనివర్సిటీలోనే వాళ్ళకి జాబ్ ఆప్షన్స్ అనేది ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇఫ్ యూ హ్యావ్ ర్యాపో విత్ లైక్ ఫ్యాకల్టీ మెంబర్స్తో మీకు ర్యాపో ఉంటే వాళ్ళు సజెస్ట్ చేస్తారు మీకు, బట్ నాట్ షూర్. ఇఫ్ మీరు లైక్ టాప్ యూనివర్సిటీస్తో టైఅప్ ఉండి వాళ్ళు ఇండస్ట్రీస్ కానీ లేదంటే ప్రైవేట్ సెక్టర్స్కి కానీ మీ ప్రొఫైల్ సజెస్ట్ చేస్తారనమాట. ఆ కేసెస్లో మీరు లైక్ జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి మ్యాక్సిమం వరకు. అది ఇన్ క్యాంపస్ కాదు, ఆఫ్ క్యాంపస్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే. సో అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి కెనడాలో హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ఎలా ఉంటుంది? సో పర్టికులర్గా మనం ఇందాక చెప్పేసాం లైక్ కెనడా ఈజ్ ఫ్రెండ్లీ కంట్రీ అని చెప్పేసి. ఇక్కడ హెల్త్ కేర్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే కొన్ని స్టూడెంట్కి ఇంటర్నేషనల్ వైడ్గా వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫస్ట్ థింగ్ మనం వీసాకి అప్లై చేసేటప్పుడే హెల్త్ సంబంధించి మెడికల్ సర్టిఫికేట్ అనేది మనం అప్లోడ్ చేస్తాం. సో తన కంప్లీట్ మెడికల్ ఇన్ఫో అంతా అయిపోయిన తర్వాత సో యూనివర్సిటీ ఏదైతే యూనివర్సిటీకి స్టూడెంట్ వెళ్తున్నారో ఆ యూనివర్సిటీకి వీళ్ళ హెల్త్ కేర్ సిస్టమ్ అనేది ట్రాక్ అవుతుంది అనమాట. సో ట్రాకింగ్ ఐడి అని చెప్పేసి ఇట్లా ఉంటుంది. వన్స్ వాళ్ళు ఏదైతే యూనివర్సిటీకి ఎన్రోల్ అయ్యారో ఆ నెక్స్ట్ మినిట్ నుంచి వీళ్ళు ట్రాకింగ్ అనేది ట్రాకింగ్ ఐడి అనేది వీళ్ళకి ఇచ్చేస్తారనమాట. సో ఇంకా తనకి ఏ హెల్త్ లైక్ ఇష్యూస్ వచ్చినా వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది యూనివర్సిటీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళు ఏంటంటే పర్ ఎవ్రీ మంత్ కానీ లైక్ పర్ సెమిస్టర్స్ కానీ వీళ్ళకి కొంత అమౌంట్ పే చేసుకోవాల్సి వస్తుంది. అట్ ఎనీ కాస్ట్ వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళ హెల్త్ సిస్టమ్ అని చెప్పేసి హెల్త్ కేర్ సిస్టమ్ కానీ యూనివర్సిటీ వాళ్ళు కానీ మెడికల్ క్యాంప్ ఇట్లాంటివి చేస్తే వాళ్ళకి ఫ్రీ హెల్త్ కేర్ చెకప్ కానీ ఇట్లా చేస్తారు. సో మోర్ ఓవర్ వాళ్ళ ఫ్యామిలీకి అయినా డిపెండెంట్కి ఎవరు వెళ్ళినా స్టూడెంట్కి అయినా హెల్త్ కేర్ సిస్టమ్ అనేది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో అలాగే అకాడమిక్ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే కెనడాలో యూనివర్సిటీస్ అప్లై చేసుకోవడానికి? ఇక్కడ స్టూడెంట్ ఎవరైతే ఇంటర్నేషనల్ వైడ్గా అప్లై చేస్తున్నారో మనకి 3 ఇంటేక్స్ ఉంటాయి అనమాట. వన్ ఈస్ స్ప్రింగ్ ఇంటేక్ అంటే జనవరి ఇంటేక్. సో నెక్స్ట్ ఈజ్ సమ్మర్ ఇంటేక్ విచ్ ఈస్ కాల్డ్ లైక్ మే ఇంటేక్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్ కాల్ యాజ్ ఫాల్ ఇంటేక్. సో స్టూడెంట్ సపోజ్ ఫాల్ ఇంటేక్ కానీ అప్లై చేసుకుంటే సో స్టూడెంట్ ఏదైతే ప్రోగ్రామ్ లెవెల్ కానీ ప్రోగ్రామ్ డెడ్ లైన్ కానీ యూనివర్సిటీ యొక్క డెడ్ లైన్ మాత్రం చెక్ చేసుకోవాలి. సో ఒక యూనివర్సిటీ ఎగ్జాంపుల్ తీసుకుంటే నేను సెనికా కాలేజ్ తీసుకున్నాను. సెనికా కాలేజ్కి సో డెడ్ లైన్ అనేది ఉంటుంది ఒక్కొక్క ప్రోగ్రామ్కి. కొన్నిసార్లు ప్రోగ్రామ్స్ అనేవి రోలింగ్ కూడా ఉంటాయి, అంటే ఇంకా కంప్లీట్ ఇంటెక్స్తో పని ఉండదు, కంప్లీట్లీ రోలింగ్ అవుతూ ఉంటాయి. సో ఎప్పుడైనా అప్లై చేసుకునేది ఇంకా. బట్ బేసికలీ అన్ని యూనివర్సిటీస్ కానీ అన్ని కాలేజెస్ కానీ 3 డెడ్ లైన్స్ ఫాలో అవుతాము.
అది లైక్ ఇంటెక్స్ ఫాలో అవుతాము. జనవరి అండ్ మే అండ్ ఫాల్ ఈ 3 ఇంటెక్స్లో ఎనీ టైం వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్ప్రింగ్ 24 ఇంటేక్ మిస్ అయితే వాళ్ళు మే 24 ఇంటేక్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో అలాగంటే పర్టికులర్ టైంలో వెళ్ళకపోతే నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, ఎలా ప్రొసీడ్ అవ్వాలి స్టూడెంట్? ప్రీవియస్ చెప్తున్నట్టు ఇప్పుడు ఫర్ సపోజ్ స్టూడెంట్కి అడ్మిషన్ వచ్చేసింది స్ప్రింగ్ 24 ఇంటేకే, బట్ తనకి సమ్ పర్సనల్ ఇష్యూస్ వల్ల కానీ లేదంటే ఫినాన్షియల్ స్టేజ్ వల్ల లేదంటే వీసా రిజల్ట్ కొన్నిసార్లు లేట్ అయ్యే ఛాన్సెస్ ఉండే. ఆ కేసెస్లో స్టూడెంట్ పర్టికులర్ ఇంటేక్కి వెళ్ళలేరు. ఆ టైంలో ఏం చేస్తామంటే యూనివర్సిటీ వాళ్ళకి ఒక మెయిల్ పెడతాం దట్ స్టూడెంట్ ఈజ్ అనేబుల్ టు ఎన్రోల్ ఫర్ పర్టికులర్ ఇంటేక్ అని చెప్పేసి అంటాం. సో డ్యూ టు సమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల కానీ తను ఎన్రోల్ అవ్వలేకపోతున్నారు. సో ప్లీజ్ ట్రై టు డిఫర్ ఫర్ నెక్స్ట్ ఇంటేక్ విచ్ ఈస్ అవైలబుల్. సో స్ప్రింగ్ 24 ఇంటేక్ అప్లై చేశాను, నెక్స్ట్ ఇంటేక్ ఏంటి అంటే మే 24 ఇంటేక్. సో స్టూడెంట్ స్ప్రింగ్కి అటెండ్ అవ్వలేకపోతున్నారు. సో ఆ ప్రోగ్రామ్ సేమ్ ప్రోగ్రామ్కి సేమ్ ఫైల్కి మే 24 ఇంటేక్కి డిఫర్ చేయండి అని చెప్పి అంటాం. సో మనకి డిఫర్ ఎట్లా అవుతుందంటే ప్రోగ్రామ్ ఉండి అవైలబుల్ ఉంటే స్టూడెంట్ ప్రొఫైల్ ఆఫర్ లెటర్ అనేది కన్సిడర్ చేస్తారనమాట. లేదు ఇంకా ప్రోగ్రామ్ లేదు, ఓన్లీ 2 ఇంటేక్స్ లేదంటే జనవరి ఇంటేక్ అండ్ ఫాల్ ఇంటేక్ కొన్నిసార్లు ఉంటాయి. స్ప్రింగ్ లైక్ మే 24 ఇంటేక్ అనేది అన్ని కాలేజెస్లో ఉండవు. ఆ టైంలో చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో ఏదైతే అప్లై చేసామో మ్యాక్సిమం ఆ ఇంటేక్కి వెళ్ళటానికి చూసుకోండి. ఎందుకంటే యూనివర్సిటీలో కూడా మీకు లైక్ ఈ చిన్న పాయింట్లో మీరు మిస్ అయ్యారని చెప్పేసి ఒక నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీకు రాకుండా చూసుకుంటే చాలు. ఓకే. సో అంటే ఒకవేళ అలా మీరు అన్నట్టు మే ఇంటేక్కి కనుక వెళ్ళాల్సి వస్తే ఇప్పుడు ఆగిపోయి అప్పుడు మళ్ళీ ఏదైనా ప్రాసెస్ అంటే ఏదైనా సబ్మిట్ చేయడం కానీ మళ్ళీ ఏదైనా ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే నార్మల్గా వెళ్ళిపోవచ్చు అంటారా? మ్యాక్సిమం ఏంటంటే డిఫర్ ప్రోగ్రామ్ అనేది అవైలబుల్ ఉంటే డిఫర్ ఇచ్చేస్తారు. లేదు ఏ కేసెస్లో డిఫర్ ఇస్తారంటే ఖచ్చితంగా స్టూడెంట్ ఆఫర్ లెటర్ అనేది యాక్సెప్ట్ చేసి ట్యూషన్ ఫీ డిపాజిట్ పే చేసుకుంటే నెక్స్ట్ ఇంటేక్కి ఆ ప్రోగ్రామ్ ఉంటే డిఫర్ అయ్యే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి. లేదు అనుకుంటే స్టూడెంట్ ఇప్పుడు ప్యారలల్గా ఒక 5 to 6 ఆప్షన్స్ అనేది స్టూడెంట్ అప్లై చేస్తాడు. బట్ ఆ కేసెస్లో ఏంటంటే మొత్తానికి తను ఆఫర్స్ వచ్చినా అన్నిటికీ వెళ్ళడు. సో ఏదైతే వెళ్ళాలనుకుంటున్నాడో దానికి పే చేసుకున్నాడు, నెక్స్ట్ ఇంటేక్ డిఫర్ అయింది. సో ఏదైతే రెస్ట్ ఆఫ్ ద ఆఫర్స్ ఉంటాయో స్టూడెంట్ ఇంకా అది రిజెక్ట్ అయితే వేరే వాటికి అప్లై చేసుకోవచ్చు. సో ఇది కూడా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్ అనమాట. ఆ ఇంటేక్ ప్రోగ్రామ్ ఉంటే డిఫర్ అవుతుంది, లేదు అనుకుంటే అప్లికేషన్ అనేది మళ్ళీ ఫస్ట్ నుంచి అడ్మిషన్ వేసుకోవాల్సి వస్తుంది సేమ్ కాలేజ్. సో ఫస్ట్ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయింది డ్యూ టు మై ఇంటేక్ అవైలబిలిటీ కానీ లేదంటే ప్రోగ్రామ్ అవైలబిలిటీ లేక నాది రిజెక్ట్ అయింది. సో ఐఎమ్ అగైన్ అప్లయింగ్ ఫర్ న్యూ క్యాండిడేట్ అని చెప్పేసి ఆల్రెడీ తనకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అక్కడే ఉంటాయి. జస్ట్ ఒక మెయిల్ కానీ మెసేజ్ కానీ వాళ్ళకి కన్వే చేస్తే వాళ్ళు అప్లికేషన్ ఫీ పే చేసి మళ్ళీ సేమ్ ప్రాసెసింగ్ టైంలో మనకి ఆఫర్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో అలాగే స్టడీ వీసా అనేది ఎలా ఎక్స్టెండ్ చేసుకోవాలి అకార్డింగ్ టు ప్రోగ్రామ్? ఇక్కడ ప్రోగ్రామ్ ఎట్లా ఉంటాయంటే ఇప్పుడు మనం డిప్లొమా ప్రోగ్రామ్ తీసుకుంటే 2 years ఆఫ్ కోర్స్ ఉంటుంది. సో 2 years ఆఫ్ కోర్స్. సో నెక్స్ట్ ఏంటంటే స్టే బ్యాక్ ఆప్షన్ అనేది 3 years వస్తాయి డిప్లొమా ప్రోగ్రామ్కి. సో వన్ స్టూడెంట్ ఏంటి అంటే 2 years ఆఫ్ డ్యూరేషన్ స్టడీకి అయిపోయిన తర్వాత తను కంప్లీట్గా 3 years అనేది వర్క్కి కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. తను ఏదైతే జాబ్ చేస్తున్నాడో ఆ టైంలో ఏంటంటే తను స్టూడెంట్ వీసా లైక్ స్టడీ వీసా అనేది ఓన్లీ 2 years వస్తుంది. సో ఎక్కడ జాబ్ చేస్తున్నాడో అక్కడ నుంచి తను వర్క్ ఎక్స్టెన్షన్ వీసా అనేది తీసుకోవాల్సి వస్తుంది. అంటే వర్క్ పర్మిట్కి అది స్టడీ వీసా అనేది కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇట్లాగా ఏదైతే జాబ్ నుంచి కానీ పిఆర్కి పెట్టుకోవాలనుకున్నా సో వర్క్ పర్మిట్ నుంచి పిఆర్ వీసా అనేది కన్వర్ట్ చేసుకుంటారు. సో బేస్డ్ ఆన్ ప్రోగ్రామ్ డ్యూరేషన్ ఇందా డిప్లొమా చెప్పాను. ఇప్పుడు పీజీ డిప్లొమా ఏంటంటే 1 year కోర్స్ ఉంటుంది. సో 1 + 2 years వస్తుంది. 1 year ప్రోగ్రామ్ అయితే 2 years అనేది స్టే బ్యాక్. ఆ తర్వాత ఏదైతే స్టే బ్యాక్ వర్క్ పర్మిట్కి కన్వర్ట్ అయ్యారో అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ తీసుకోవచ్చు ఏదైతే ఇండస్ట్రీ నుంచి చేస్తున్నారో. సో ఇలా మాస్టర్స్ కోర్స్ అయితే 2 years కోర్స్ అయితే 2 years స్టే బ్యాక్ ఆప్షన్ ఉంటుంది. ఏదైతే జాబ్ చేస్తున్నారో 2 years స్టే బ్యాక్ చేస్తున్నారో అక్కడ నుంచి ఎక్స్టెన్షన్ అయితే తీసుకోవచ్చు.
సో ఎవరైతే ఇంకా కంప్లీట్ ఎక్స్టెన్షన్ కావాలనుకుంటున్నారో ఆఫ్టర్ స్టడీస్ తర్వాత ఏదైతే వర్క్ చేస్తున్నారో అక్కడ నుంచి మీ స్టడీ వీసాని వర్క్ పర్మిట్కి కన్వర్ట్ చేసుకొని ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. సో అలాగే అకామిడేషన్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి, అంటే హౌసెస్ కోసం ఏమైనా సెక్యూర్ చేయాలా, డిపాజిట్ లాంటివి ఏమైనా చేయాల్సి ఉంటుందా? యాక్చువల్లీ స్టూడెంట్స్కి చాలా మందికి ఉండే డౌట్ ఇదే, ఎందుకంటే వన్స్ స్టడీకి వెళ్తున్నాము మనకి అకామిడేషన్ ఎట్లా ప్రొవైడ్ చేస్తారు, ప్లేస్మెంట్ లైక్ ఇన్ క్యాంపస్ ఏమైనా ఇస్తారని చెప్పేసి. సో మ్యాక్సిమం యూనివర్సిటీస్ కానీ మ్యాక్సిమం కాలేజెస్ కానీ అకామిడేషన్ ఇన్ క్యాంపస్లోనే ప్రొవైడ్ చేస్తారు. లేదు అనుకుంటే స్టూడెంట్స్కి హౌసింగ్ బోర్డ్ అని చెప్పేసి కొన్ని కాలనీ కానీ లేదంటే లైక్ ఫ్లాట్స్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. సో వన్స్ స్టూడెంట్ ప్రీవియస్గా ఎవరైతే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మా తరపు నుంచి కానీ లేదంటే అబ్రాడ్కి వెళ్ళారో వాళ్ళు ఇండియన్ స్టూడెంట్స్ కాబట్టి మీకు హెల్ప్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళు ఫ్లాట్ లైక్ ఇండియన్ స్టూడెంట్స్ అందరు కలిపి ఒక ఫ్లాట్ తీసుకోవడం కానీ లేదంటే రూమ్కి వచ్చి ఒక 5 to 6 మెంబర్స్ కానీ అట్లా లైక్ వాళ్ళకి కొన్ని అవైలబిలిటీస్ ఉంటాయి అనమాట. సో మీరు యూనివర్సిటీలో అకామిడేషన్ కావాలంటే యూ హ్యావ్ టు పే ఈ అకామిడేషన్ ఫీ అనమాట. లేదు అనుకుంటే మీరు బయట కూడా పే చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో అలాగే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కి క్యాంపస్ లో సపోర్టివ్ సిస్టమ్స్ ఏమైనా ఉంటాయా ఇన్ క్యాంపస్? యాక్చువల్లీ లైక్ కెనడా చాలా ఫ్రెండ్లీ కంట్రీ అండ్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అనేది ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి ప్రొవైడ్ చేస్తుంది. సో మ్యాక్సిమం ఏదైతే ప్రీవియస్ ఇష్యూ అయినాయో సో ఆ ఇష్యూస్ అని కన్సిడర్ చేయకండి. సో ప్రజెంట్ ఏదైతే కెనడా గవర్నమెంట్ చాలా సపోర్టివ్గా ఇండియన్ స్టూడెంట్స్కి ఉంది, ఇంటర్నేషనల్ స్టూడెంట్కి ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఆల్ ఓవర్ సర్వీసెస్ ఏం ప్రొవైడ్ చేస్తుందంటే కెనడా గవర్నమెంట్ నుంచి వాళ్ళకి ఏదైతే స్టడీ పర్మిట్ ఉందో, ఏదైతే స్టడీ వీసాకి వాళ్ళు అప్లై చేసుకున్నారో స్టడీ వీసా నుంచి వర్క్ వీసాకి కన్వర్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంది. లేదు అనుకుంటే ఇఫ్ ఆ టైంలో స్టడీ టైంలో వాళ్ళకి మ్యారేజ్ కానీ అట్లా ఏమైనా సెటిల్ అవుతే వాళ్ళ డిపెండెంట్ కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళ చిల్డ్రన్స్ కానీ వాళ్ళ స్పాస్ ఎవరినైనా వాళ్ళు కెనడాకి షిఫ్ట్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లైక్ డిపెండెంట్ వీసా అని చెప్పేసి ఇలా అంటాం కదా, వాళ్ళని కన్వర్ట్ చేసుకోవచ్చు. అండ్ ఏదైతే స్టూడెంట్ వీసా నుంచి వర్క్ వీసా కన్వర్ట్ అయ్యారో వాళ్ళు ఫుల్ టైం చేసుకోవచ్చు, ఫుల్ టైం పే అనేది వాళ్ళకి ఇష్యూ చేస్తుంది. అండ్ మోర్ ఓవర్ వర్క్ పర్మిట్ అయిపోయిన తర్వాత ఎవరైతే సెటిల్మెంట్కి చూస్తున్నారో సెటిల్మెంట్కి ఇంకా కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్గా సర్వీసెస్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళ ఫ్యామిలీకి లైక్ చిల్డ్రన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కెనడా గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో లైక్ హెల్త్ వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ వస్తే ఫ్రీ హెల్త్ చెకప్స్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేస్తారు. లైక్ మెడికల్ ఇష్యూస్ ఏమైనా వస్తే మెడికల్ వాటికి కూడా ఫ్రీ అనేది చేస్తారు. సో ఇంకా ఓవరాల్ ఎవరైతే వెళ్ళాలి అనుకుంటే కెనడా ఈజ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్తాం. బికాస్ కంపారిజన్ ఆఫ్ ఆల్ కంట్రీస్ దీంట్లో మనం కంపేర్ చేసుకుంటే బెనిఫిట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటాయి. అది మీరు లైక్ స్టడీ వీసా అయితే లో ట్యూషన్ ఫీ ఉంటుంది, మీకు వీసా అనేది త్వరగా వస్తుంది అండ్ 70 to 90% యాక్సెప్టెన్సీ ఉంటుంది. మన స్టడీ అయిపోయిన తర్వాత వర్క్ పర్మిట్కి ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. వర్క్ అయిపోయిన తర్వాత మీరు పర్మనెంట్ రెసిడెంట్ని కన్వర్ట్ చేసుకొని ఫ్యామిలీతో అక్కడే సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అంటే అన్ని కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే కెనడాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? ఇక్కడ ఇంత ప్రీవియస్ చెప్పినట్టే నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేసామన్నమాట. ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనే పేజ్ మీరు ఓపెన్ చేస్తే మనకి స్టడీ ఇన్ కెనడా ఎందుకు చదువుకోవాలి లైక్ బెనిఫిట్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ వీడియోస్ చేసి పెట్టాం. సో స్పెషల్గా మీరు లైక్ ఆ వీడియోస్ అనేది ఫాలో అయితే మీకు కొంచెం ఐడియా వస్తుంది లైక్ వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా ఎవరైతే బెనిఫిట్స్ ఎవరైతే కావాలనుకున్నారో లైక్ స్టడీకి ఇంకా కంప్లీట్గా స్టూడెంట్స్ ఇంకా అన్ని బెనిఫిట్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. లైక్ స్టడీ వీసా లేదంటే పర్మనెంట్ ఈజీ ఆఫ్ గెటింగ్ పర్మనెంట్ రెసిడెన్సీ, తర్వాత పార్ట్ టైం జాబ్, ప్లేస్మెంట్ జాబ్స్ ఇట్లాంటి అన్నీ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి అండ్ వీసా యాక్సెప్టెన్సీ కూడా చాలా ఈజీగా ఇస్తుంది. అండ్ మోర్ ఎవర్ మనం ఇప్పుడు యూఎస్కి చూసుకుంటే కొన్ని లైక్ ఇష్యూస్ అని చెప్పేసి లైక్ గన్ షూట్స్ అని చెప్పేసి అండ్ మోర్ ఎవర్ ట్యూషన్ ఫీ స్ట్రక్చర్ ఎక్కువ ఉంది అండ్ ప్లేస్మెంట్స్ కానీ ఆఫర్స్ కానీ ఇట్లా కొంచెం డిలే అవుతుందని చెప్పేసి కొంచెం హడావుడిగా ఉంది యూఎస్ అయితే. అండ్ యూకే తీసుకుంటే యూకేలో స్టడీ అంతా బాగుంటుంది, లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ ఇట్లాంటివి బాగుంటాయి, కానీ కొంచెం ప్లేస్మెంట్లో కూడా అక్కడ కొంచెం వీక్గా ఉందన్నమాట యూకే కూడా. సో ప్రెసెంట్ ఫామ్లో ఉన్నది ఏ కంట్రీ అంటే కెనడా అని చెప్పొచ్చు. సో కెనడాకు ఉన్న బెనిఫిట్స్ అయితే ఇట్లా ఉంటాయి. సో మా దగ్గర ఉన్న కేసెస్ ఎట్లా ఉన్నాయి అంటే
మ్యాక్సిమం ఇంకా ఫినాన్షియల్స్ అన్ని కంట్రీస్కి అప్లై చేసుకొని ఇంకా అలసిపోయి ఫైనల్గా స్టూడెంట్కి కెనడా అప్లై చేస్తే హ్యాపీగా కెనడా వెళ్ళిన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారనమాట. లైక్ 5 years కానీ 6 years కానీ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ లైక్ నా యాజ్ ఎ కెనడా డిపార్ట్మెంట్ నా దగ్గరే ఆ ఫైల్స్ వచ్చాయి అనమాట. ఆల్మోస్ట్ 5 to 6 వీసాస్ నేను కళ్ళారా చూశాను అనమాట. సో మొత్తం యూఎస్కి అప్లై చేసుకొని ఆఫర్స్ వచ్చినా కూడా వీసా రిజెక్ట్ అయ్యి 3 to 4 times అప్లై చేసుకొని రిజెక్ట్ అయ్యారు. యూకేకి అప్లై చేశారు, డిపాజిట్ పే చేసుకున్నారు. ఇట్లా చాలా ఇష్యూస్ వల్ల ఇంకా వాళ్ళకి వీసా రాలేదు. అండ్ ఫైనలీ ఏదంతా లైక్ ఈజీగా వీసా వస్తుందంటే ఓన్లీ కెనడా అని చెప్పొచ్చు. సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అనేది లైక్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అనమాట. సో మనకి లైక్ ఎండి సార్ వచ్చేసి అరవింద్ అర్సవాలి అండ్ సిఇఓ వచ్చేసి సౌజన్య రామ్శెట్టి. సో ఇట్లాగా ఎవరైతే ఫారెన్ ఎడ్యుకేషన్కి చూస్తున్నారో సో ఎక్సెల్ ఎడ్యుకేషన్ ఈజ్ బెస్ట్ అని చెప్తాము. సో అన్ని కంట్రీస్కి మనం డీల్ చేస్తాము, అది స్టడీ వీసా అయినా వర్క్ వీసా అయినా అండ్ విజిటింగ్ వీసా పిఆర్ ఇట్లాగా. సో మనకి ఓవరాల్ బ్రాంచెస్ వచ్చేసి విజయవాడ మెయిన్ బ్రాంచ్ ఉంది, హైదరాబాద్లో 3 branches ఉన్నాయి అండ్ గుంటూరు వైజాగ్లో ఉన్నాయి. ఇంకా ఎవరైతే స్టూడెంట్స్ లైక్ డౌట్స్తో ఇంకా సఫర్ అవుతున్నారో ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఎక్సెల్ ఎడ్యుకేషన్ ఇన్స్టా పేజెస్ ఉన్నాయి. సో ప్రీవియస్గా మీరు ఏమైతే క్వైరీస్ కానీ అట్లాంటివి ఏమైనా ఉన్నారో సో ఒకసారి గో విత్ యూట్యూబ్ వీడియోస్ అనమాట. స్టడీ ఇన్ కెనడా కానీ స్టడీ ఇన్ యూఎస్ఏ కానీ. సో ఇది కంప్లీట్గా మీరు వీటికైతే రీచ్ అవ్వచ్చు. అండ్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో మా నెంబర్ ఉంటాయి. సో మీరు ఏమైనా ఆఫీస్కి విజిట్ అవ్వాలన్నా లేదంటే ఏమైనా క్వైరీస్ ఉన్నా మీరు డైరెక్ట్గా రీచ్ అవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ. ఎస్ రైట్, థ్యాంక్ యూ మౌనిక గారు. సో కెనడాలో ఇంటర్నేషనల్ స్టూడెంట్స్కి ఎలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంది, సో వై కెనడా ఎందుకు చూస్ చేసుకోవాలి అవన్నీ కూడా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్